ఇప్పుడు ఒక నంబరును కొట్టడానికి జీపీఎస్ లాంటి వాటిని ఎలా ఉపయోగించాలి మనం చేయవచ్చో లేదో చూద్దాం. మీరు నంబర్కు పారిపోయారు. స్క్రీన్ ఎక్కడో టచ్ చేస్తుంది. ఆ నంబర్ నొక్కి పారిపోవచ్చు. పరుగు యొక్క దిక్సూచి వైపు వంచురం లేదా ఉడక్కు ఉడక. ఒక రాయి లేదా ఒక రాయి ఉంది. దీన్ని తాకండి మరియు దానిని కోట్ చేయండి. ఆ లైన్ వెళ్దాం పదండి. అది దక్కించుకుని పారిపోదాం. ఎన్ని అడుగుల దిక్సూచి అవసరం? ఎన్ని క్యాంపస్లకు వెళ్ళాలి? మీరు ఎంత దూరంలో ఉన్నారు? మీరు వేగంతో వెళ్తున్నారు. మీరు వేగంతో ఇప్పుడు వెళ్తున్నారు. సమయం ఎంత ఎక్కే వరకు అన్నీ చూద్దాము. అందులో మీరు వెళ్ళడానికి ఒక లైన్ మీరు ఆ లైన్లో ఉన్నారు. ఆ లైన్ నుంచి పారిపోదాం. మీకు ఎన్ని పాయింట్లు ఉన్నాయి? మీరు ఇప్పుడు దీనిలో చూడబోతున్నారు. రోడ్ మోడల్ లేదా దిక్సూచి కూడా ఉంది. మోడల్ కావాలనుకుంటే దిక్సూచి ఈ మోడల్ కూడా ఉంది. ఏదో ఒకదాన్ని ఎంచుకోవచ్చు. ఇప్పుడు వీటిలో ఒకటి చేయబోతున్నాను. నేను ఇస్తాను. ఇప్పుడు ఈ లైన్ నుంచి బయటపడదాం. వెళ్తే అందులో ఒక చిన్న ముక్క వేయాలి. మీకు చాలా పాయింట్లు ఉన్నాయి. ఆ రేఖ నుంచి ఈ వైపును తొలగించండి. మరి అలా కొట్టగలరో లేదో వెళ్లి చూద్దాం. మీరు అక్కడికి చేరుకున్న తర్వాత ఇలా చేయకూడదా? దీన్ని క్లోజ్ చేసి ఎస్కు ఇవ్వండి. ఇప్పుడు నాకు ఇవ్వండి లేదా ఒక సంఖ్యకు ఇవ్వండి. మీరు ఒక నంబర్ పొజిషన్ నంబరును కొట్టారు. వెళ్ళాలనుకుంటే ప్రేమలో పడాలి. ఏ స్థానానికైనా పరుగెత్తండి. మొదటి దశకు వద్దాం. దాన్ని వరుసగా ఇస్తే చాలు. అది నాకు ఇస్తే ఆ సంఖ్యను తగ్గించడానికి అది చాలు. వెళ్ళడానికి ఆ నంబర్ ఉంది. కంపాస్ లైన్ ప్రతిదీ. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. ఆ నంబర్లోకి వెళితే మీరు నమోదు చేసిన మొదటి నంబరు ఇక్కడ మీరు దానిని తుడిచివేస్తే ఈ నంబర్ మళ్లీ లైన్లోకి రావడం లేదు. దీని నుంచి డిలీట్ చేయాలనుకుంటే ఎవరితోనైనా పంచుకోండి. షేర్ చేయాలనుకుంటే ఎడిట్ చేయొచ్చు. అది పారిపోయినప్పుడు ఇలా చేద్దాం. మీరు దీన్ని మూసివేయకూడదనుకుంటే అది చాలు అది పోతుంది.